ఏ లవ్లీ. సో రీసెంట్ టైమ్స్‌లో నేను ఉడిపికెళ్ళినప్పుడు మాల్‌పే బీచ్ అయితే ఎక్స్‌ప్లోర్ చేశాను. మనం మాల్‌పే ఎంటర్ అవ్వగానే ఇలాంటి వెల్కమ్ బోర్డింగ్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇది ఎంట్రన్స్. అరే కార్ పార్కింగ్ లేదు. ఫైనల్లీ ఆటో స్టాండ్ తర్వాత కార్ పార్కింగ్ అయితే కనిపించింది. మేము చాలా అర్లీగా స్టార్ట్ అయ్యాం. అప్పటికి కూడా చాలామంది రీచ్ అయిపోయారు. అండ్ నాకు ఈ హర్ట్స్ అయితే చాలా క్యూట్ అనిపించింది. అండ్ నా ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్. సో ఖచ్చితంగా దీన్ని అయితే క్యాప్చర్ చేయాలి అని చెప్పి అయితే నేను క్యాప్చర్ చేశాను. అదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, చూడండి ఎలా ఎంజాయ్ చేశాను. ఇదైతే నా ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్. లిటరలీ నేనైతే చాలా చాలా హ్యాపీ. అండ్ నాకైతే అక్కడ నుంచి బయటికి రావాలని కూడా అనిపించలేదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. సో బీచ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అండ్ అలల శబ్దం అవ్వచ్చు. బట్ సాడెస్ట్ పార్ట్ ఈజ్ ఫుల్ వేడి చంపేస్తుంది బాబోయ్. It's a chala clear sky. Sud is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. You really can't play, no? ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్ అయితే అప్లై చేయండి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ట్యాన్ గురించి పట్టించుకుంటే తప్పదు. ఇంక ఎంజాయ్ చేయాల్సిందే. అదేంటో మరి వన్స్ బీచ్లోకి ఎంటర్ అయిన తర్వాత బయటికి రావాలనిపించదు. అక్కడే ఆడుకోవాలి, అక్కడే ఉండాలి అనిపిస్తుంది. అండ్ బీచ్కి అయితే ఏజ్తో అస్సలు సంబంధం లేదు. చిన్న పెద్ద అందరం ఎంజాయ్ చేస్తాం. అలలు వస్తుంటే నాకు సడన్గా ఒక సాంగ్ అయితే గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. సముద్రం వచ్చి చల్లగా మన కాళ్ళు కడుగుతుంది అనుకుంటాము, కానీ మనకే తెలియకుండా మన కాళ్ళ కింద ఇసుకను వెనక్కి లాగేసుకొని పోతుంది. నిన్న నువ్వు చూస్తుంటావు, మొన్న ఇంకోటి చూస్తుంటాడు, అంతకుముందు ఇంకోటి చూస్తుంటాడు. నీ ఒక్కడికైనా కళ్ళుంది. అలా కొద్దిసేపు అలలతో ఆడుకున్నాను. తర్వాత కొన్ని ఫొటోస్ అయితే మా డాడీతో తీసుకున్నాను. అలాగే నేను కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ కదా, అక్కడ నుంచి నేను కొన్ని షెల్స్ తెచ్చుకున్నాను. సో ఒక మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి. మీరు అలా తెచ్చుకున్నారా? అండ్ ఈ ఐస్ క్రీమ్ అతను అయితే ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. మొత్తానికైతే నేను మా మమ్మీ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. మా అమ్మకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ చూడండి మార్నింగ్ అయినా ఎంతమంది ఉన్నారు బోటింగ్కి. మార్నింగ్ ఇంతమంది వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఇంకా అడ్వెంచర్ రైడ్స్ అయితే ఉన్నాయి. స్కూబా డైవింగ్, బోటింగ్ అండ్ గేమ్స్ వచ్చేసరికి ఇదైతే బోటింగ్ పాయింట్ టికెట్ కౌంటర్. ఇక్కడ 6 డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. బోటింగ్స్లో కూడా డిఫరెంట్ లైక్ 2 members, 3 members, 4 members అండ్ హోల్ ఫ్యామిలీ వెళ్ళాలని కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడైతే ప్రాపర్ ప్రికాషన్స్ అయితే ఫాలో అవుతున్నారు. ఇట్స్ సేఫ్. బీచ్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన ఎసెన్షియల్స్ అని చెప్పొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి చిన్న టాయ్స్ అయితే ఉన్నాయి, శాండ్లో ఆడుకోవడానికి. అండ్ అలానే ఈ ఎండకి హ్యాట్స్ అయితే కంపల్సరీ. ఎన్ని బ్రాండెడ్ బ్యాగ్స్ ఉన్నా ఇలాంటి ప్లేసెస్లో అయితే బ్యాగ్స్ చాలా బాగుంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మంచిగా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా కొన్ని షెల్స్, గవ్వలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఈవి లైక్ కిచెన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. నేనైతే ఒకటి తీసుకున్నాను. గవ్వలతో షెల్స్తో డిజైన్ చేసిన మిరర్స్ అండ్ వాల్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి ఇంటికి డెకరేట్ చేసుకోవడానికి. అండ్ కొన్ని జ్యూస్ పాయింట్స్ అండ్ మన గర్ల్స్కి బాయ్స్కి షార్ట్స్, షర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చి కెఫే, ఇంకా ఓపెన్లో లేదు మేము వెళ్ళినప్పటికీ. అండ్ దిస్ ఇస్ మాల్పే బీచ్ డెవలప్మెంట్ కమిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము సెయింట్ మ్యారీస్ ఐలాండ్ మాల్పే వెళ్ళాం. ఇది కూడా జస్ట్ 5 to 7 minutes టైం అయితే పడుతుంది. అండ్ పార్కింగ్ కూడా స్పేషియస్గా ఉంది. పార్కింగ్ అయితే నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఒక సోడా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు వెళ్తే మాత్రం తప్పకుండా వెళ్ళి టేస్ట్ చేయండి. అది లైట్ హౌస్ మట్కా సోడా. ఎంటర్ అవ్వగానే ఇలా అయితే మనకు కనిపిస్తుంది. అదేంటో ఈ స్టాచ్యూ చూస్తే నాకు ఏదో తేడాగా కనిపిస్తుంది. జోక్స్ ఏ పార్ట్. అండ్ ఇక్కడ ఆడుకోవడానికి స్పేషియస్గా ఉంది. అండ్ పిక్చర్స్ తీసుకోవడానికి కూడా కొన్ని కార్నర్స్ అయితే చాలా బాగున్నాయి.
ఇక్కడ కూడా వేడి అయితే చాలా ఘోరంగా ఉంది. సో దయచేసి సన్ స్క్రీన్ అప్లై చేయండి అండ్ లిక్విడ్స్ మంచిగా తాగండి. ఇక్కడ దగ్గరలో గోబీ షాప్ ఉన్నింది. సో గోబీ తిందామని వెళ్ళాను, బట్ వర్స్ట్ ఉండే. ఈ స్టాచ్యూ దగ్గర పిక్చర్ తీసుకున్నాను అండ్ పిక్చర్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ స్పాట్ ఇంకొకటి ఉంది, ఇదే. సో ఇక్కడైతే మనుషులు నిజంగా ఉన్నారా అనిపించేలా ఉంది, రియలిస్టిక్ గా ఉంది. అండ్ డాడీ కూడా పిక్చర్స్ తీసుకున్నారు. మా డాడీ అయితే నిజంగా వాళ్ళలాగా తల కట్టుకొని ఫొటోస్ తీసుకున్నారు. నేను కూడా ఒక పిక్చర్కి అయితే పోజ్ ఇచ్చేసాను. అండ్ ఈ ప్లేస్ అండ్ ఈ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. వ్యూ అయితే మస్తు ఉంటుంది, ఇక్కడ కూర్చొని చూడాలి. ఇక్కడ పిల్లలతో ఆడుకోవడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో రావాల్సిన ప్లేస్. మీరు కూడా మీ ఫ్యామిలీతో రావడానికి ట్రై చేయండి. ఈ వీడియో మమ్మీ తీసింది. వేడైతే చంపేస్తుంది, ఇంకా నా వల్ల కాలేదు. సో నేను రీల్ కూడా తీసుకోకుండా వచ్చేసేసాను. ఇది ఇంకొక ఫిష్ స్టాచ్యూ అండ్ ఇక్కడ చూడాల్సిన ఇంకొక ప్లేస్ ఉంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. ఇది వచ్చి సీ వాక్, అక్కడ కనిపిస్తుంది కదా. సో అక్కడికి వెళ్ళి మధ్యలో మనకు కొన్ని షాప్స్ ఉన్నాయి ఏమైనా కొనాలన్నా. అండ్ ఇక్కడైతే బారా మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా సీ వాక్ అని, దాని వే ఇదే. ఇలా మనం ముందు వరకు వెళ్ళొచ్చు అండ్ చుట్టూ వాటర్ ఉంటుంది. దాట్స్ ఫర్ టుడే. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.